బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షలోమ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఒక పునరుత్థాన దినమున ఇలాగ లైవ్లో కలుసుకోవడానికి కృపనిచ్చిన రక్షకుడు, ప్రభువు, సృష్టికర్త, సర్వాధికారి, మన పరమ తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆయన స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా, కీర్తన ధ్యానం ద్వారా ఆయన స్తుతించాము, ఆరాధించాము. ఈరోజు కొండ మీద ప్రసంగము 28వ భాగము, 6వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం నుంచి 34వ వచనం దాకా ఉన్నటువంటి 9 వచనాల ధ్యానాన్ని మనం ఈరోజు కొనసాగించబోతున్నాం. ఇంతవరకు దేవుడు కృప చూపించి ఇంతవరకు నడిపించాడు. ఇక్కడ మాట్లాడేది దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, వాక్యమై ఉన్నవాడు, శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి కొండ మీద నిలబడి వాక్యాన్ని కామెంటరీ, వాక్యాన్ని విశ్లేషిస్తే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాము. ప్రతి మాట ఎంత విలువైందో, ఎంత విలువైనటువంటి సంగతులతో కూడుకుందో. అండ్ అల్టిమేట్లీ సోల్ రెక్టిఫికేషన్ కొరకు, అనగా పడిపోయిన మానవుని యొక్క సోల్ని రెస్టరేషన్, లేకపోతే పునరుద్ధరణ, లేకపోతే పునరుజ్జీవం కొరకు వాక్యం ఎలా పనిచేస్తుందో ఆయన మాటల్ని మనం వింటూ ఉన్నాము. ఈ వారము మనము యాంటీడోట్ ఫర్ ద యాంగ్జైటీ అనేది చింతించకూడదు, చింతించరాదు అనే మాటని ఈ వారం మనము ధ్యానం చేసుకోబోతున్నాం. దానికంటే ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నాయన, మహాకృప, మీ కనికరము, మీ కటాక్షము క్రింద మరొక వారం, మరొక దినంలోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కేవలము మీకే ఘనత, మహిమ, ప్రభావము ఈ దినమున ఆరోపిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. ఇదిగో మా ముందున్నటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి, సరైనటువంటి విధానంలో దాన్ని గమనించడానికి, గ్రహించడానికి మీ కనికరం కొరకు వేడుకుంటున్నాం. మీ కనుచూపు, మీ యొక్క కనుదృష్టి కొరకు వేడుకుంటున్నాం నాయన. స్తోత్రము తండ్రి. ఆశతోనూ యాంటిసిపేషన్, ఇదిగో ఆసక్తితోనూ మీ వాక్యం వైపు, ఇదిగో మీ వాక్యంలోనికి మేము ప్రవేశిస్తున్నప్పుడు మీ యొక్క కృప కొరకు వేడుకుంటున్నాం. మీ సహాయం దయచేయండి. మా నీతి, మా భక్తి, మా జ్ఞానం, మా తెలివి, మా యొక్క యోగ్యత అయోగ్యతలను బట్టి కాదు, కానీ మీ మహాకృపను బట్టి మీ వాక్కు చేత నన్ను మమ్మల్ని దర్శించండి నాయన. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారు పడిన గుంటలో నుండి బాగు చేయడానికి, విడిపించడానికి, ఇదిగో లేవనెత్తడానికి యెహోవా తన వాక్కును పంపించాడని 107 కీర్తనని మాకు నెరవేర్చమని వేడుకుంటున్నాం దేవా. స్తోత్రం నాయన. మేమున్న స్థితిలో మేము ప్రార్థిస్తున్నాము, మీ సన్నిధిని కోరుకుంటున్నాం. మీ వాక్కును మా కొరకు పంపించి లేవనెత్తి బాగు చేసి విడిపించమని వేడుకుంటున్నాం. స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం నాయన. ఇదిగో మా ముందున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని ఇదిగో మీ సన్నిధిలో మేము ధ్యానిస్తున్నప్పుడు ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మనుషుల జ్ఞానం, మనుషుల వివేచన, ఇదిగో మానవ కల్పితమైనటువంటి సంగతులను కాదు, కానీ ఇదిగో వాక్యముతో సరిచూస్తూ, వాక్యమును సరిగా విభజిస్తూ మీ సన్నిధిని అనుభవించే భాగ్యము, ధన్యత మాకు అనుగ్రహించండి నాయన. స్తోత్రం చెల్లిస్తున్నా. మా యొక్క హృదయంలోని తలంపులోని ఊహను పరిశోధించండి దేవా. స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము మార్చుకోవాల్సిన సంగతులు, నేర్చుకోవాల్సిన సంగతులు, అవలంబించాల్సిన సంగతులు చేత మమ్మల్ని దర్శించమని అడుగుతూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ, మీ పరిశుద్ధులను ట్రైన్ చేయమని, అభ్యాసము దయచేయమని అడుగుతూ యేసు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొండ మీద ప్రసంగము మనము 6వ అధ్యాయంకి వచ్చాం. 5వ అధ్యాయం, 5, 6, 7 3 అధ్యాయాల బ్యాక్ టు బ్యాక్ ఒక గొప్ప ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి అంశము, ప్రతి విశ్లేషణ చాలా ప్రత్యేకమైంది. మాట్లాడేది యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద జ్ఞానులు మాట్లాడితేనే గొప్పగా ఉంటుంది. అలాంటిది జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు, జ్ఞానమై ఉన్నవాడు, వాక్యమై ఉన్నవాడు మాట్లాడితే ఎలా ఉంటుందో చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు స్పెషల్గా
9 వచనాల ధ్యానాన్ని ఒకే వారం ఒకేసారి చేసేద్దాము. కానీ నేను ఊరికే అవుట్లైన్స్ మాత్రం మాట్లాడతాను. మీరు రానున్న ముందున్న వారం అంతా ఇంకా ముందున్న రోజుల్లో ప్రతి మాట మీద మీరు దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు దృష్టి పెట్టాలో కూడా చెప్తాను చూడండి ఒకసారి. చింతించరాదు అనే మాట దగ్గరికి మనం వచ్చాం. ముందు వారు ధన్యులు అయిపోయింది. ఆ తర్వాత మీరేమై ఉన్నారంటే వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు, కొండ మీద పట్టణమై ఉన్నారు. అది కూడా ఆ భాగం తరువాత మీరు విని ఉన్నారు, నేను మీతో చెప్పినదేమనగా. దాని తర్వాత మీరు చేయనప్పుడు ప్రార్థన చేయనప్పుడు, ధర్మము చేయనప్పుడు, ఉపవాసం చేయనప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది చేయరాదు అని చెప్పబడే 2 ముఖ్యమైన అంశాలు. ఈ 2 ముఖ్యమైన అంశాలు 6వ అధ్యాయం 19వ వచనం నుంచి 34వ వచనం దాకా 2 అంశాలు ఉన్నాయి. 2 చేయరాదు. ఏం చేయరాదు అంటే నంబర్ 1 మొట్టమొదటిది కూర్చుకొనవద్దు అనేది 19 నుంచి 24 దాకా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 25 నుండి 34 దాకా చింతించరాదు అనే మాట. చేయకూడని 2 విషయాలు. వ్యభిచరింపరాదు అనే మాటని యేసయ్య ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 వచనాలు మాట్లాడడం మనం చూస్తాం. నరహత్య చేయరాదు అని చెప్పడానికి 5 వచనాలు మాట్లాడడం మనం చూస్తాం. కానీ యాంగ్జైటీ, చింతించుట గురించి మాత్రం ఆయన 9 వచనాలు మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. అంటే ఈ చింతించుట అనే మాట ఎంత ప్రాముఖ్యమైందో, అంటే చింతించకుండా ఉండడం ఎంత అవసరమో మనం చూస్తున్నాం. నువ్వు చింతించకపోవడం అనేది ఇట్స్ యువర్ చాయిస్. చింతించుట అనేది చూడడానికి చాలా చిన్నగా కనపడుతుంది, చాలా జస్ట్ వర్రీ. మనిషి యొక్క పాప స్వభావాన్ని బట్టి సోల్ ఎలా డ్యామేజ్ అయిందో, మన యొక్క సోల్ ఎలాగైతే, మన యొక్క ప్రాణం ఎలాగైతే డ్యామేజ్ చేయబడిందో, ఆ డ్యామేజ్ అయిన విషయాల్ని బాగు చేయడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. నరహత్య చేయరాదు కానీ, వ్యభిచరింపరాదు కానీ, ప్రతి వాక్యం, ప్రతి ఆజ్ఞ డ్యామేజ్ని రెక్టిఫై చేయడం కోసం మన కొరకు ఉంది. అయితే ఈ చింతించుట అనేది అతి ప్రాముఖ్యమైనదిగా, అంటే 9 వచనాల భాగాన్ని ఈ యొక్క మొత్తం కొండ మీద ప్రసంగంలో చాలా ఎక్కువ పోర్షన్ తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈరోజు ద 8 లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 8 లాజికల్ ఆర్గ్యుమెంట్స్. అనగా అవేవో ఊరికే థియాలజికల్ లేకపోతే వేరే ఎక్స్ప్లెనేషన్స్ కాదు, కానీ ఆర్గ్యుమెంట్స్. అంటే నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు చింతించరాదు అంటానికి యేసయ్య అంటున్నాడు 8 లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అనగా 8 హేతుబద్ధమైనటువంటి కారణాలు. అంటే హేతుబద్ధమైనటువంటి కారణాలు 8 కారణాలు నా దగ్గర ఉన్నాయి. నీ వల్ల అయితే, నీ చేతనైతే వాటికి ఆన్సర్ చెప్పి నాతో వాదించు అంటున్నాడు. జస్ట్ లైక్ ఇంకో మాటలో చెప్పాలంటే, యోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క చివరి అధ్యాయాలు మనం చూస్తాము. దేవుడు సుడిగాల్లో యోబుకు ప్రత్యక్షమయ్యాడట. ఏం మాట్లాడుతున్నాడు? క్వశ్చన్స్ అడుగుతున్నాడు యోబుని. నువ్వు చెప్పు, అప్పుడు నువ్వు ఉన్నావా, అప్పుడు నువ్వు సలహా ఇచ్చావా, ఇలాగా క్వశ్చన్స్ అడిగేసరికి ఫైనల్గా యోబు ఏమంటాడంటే, ఫైనల్గా యోబు అంటాడు, అప్పటిదాకా ఏదేదో మాట్లాడిన యోబు ఎప్పుడైతే దేవుడు వచ్చి క్వశ్చన్స్ వేసేసరికి చివరికి అంటాడు, ఇప్పటిదాకా నాకు జస్ట్ విన్నాను, ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను, నేను చూశాను అని చెప్పేసి, ఇదిగో ఇప్పుడు నేను కేవలం మంటివాడను అని చెప్పి నా దగ్గర ఉత్తరం ఏమీ లేదు, అనగా ఆన్సర్ చేయడానికి నా దగ్గర ఏమీ లేదు. అంటే దేవుడు ఆర్గ్యూ చేస్తే వీ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ అన్నమాట. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 8 ఆర్గ్యుమెంట్స్, ఈ 9 వచనాల్లో ఎందుకు చింతించరాదు అంటానికి లాజికల్ ఆర్గ్యుమెంట్స్, నాట్ థియోలాజికల్ ఆర్గ్యుమెంట్స్. లేకపోతే వాక్యంలోకి లోతుగా వెళ్ళి అక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఉందని చెప్పేసి ఏవేవో చెప్పాలని ట్రై చేయట్లేదు. కానీ యేసు ప్రభు వాదిస్తున్నటువంటి 8 లాజికల్ ఆర్గ్యుమెంట్స్, ఒకవేళ మీ వల్ల అయితే ఆ 8 ఆర్గ్యుమెంట్స్ లేకపోతే 8 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే నాతో నీ వాదించండి. దేవుడు వాదిస్తున్నాడు, నువ్వు వాదించు, నీ చేతనైతే నువ్వు వాదించు. ఆయన దగ్గర ఉన్న వాదన లాజికల్ ఆర్గ్యుమెంట్. అయితే ఆ లాజికల్ ఆర్గ్యుమెంట్, ఆయన వాదం ఏదైతుందో ఆ వాదానికి సంబంధించిన 8 ప్రశ్నల్ని ఒకవేళ నువ్వు ఒక పేపర్ మీద రాసుకొని నీకు కనబడేలాగా పెట్టుకో, నీకు రోజు ఇంకెప్పటికీ నువ్వు చింతించవు. ఆ 8 క్వశ్చన్స్ని నీ ఒక పేపర్ మీద రాసుకొని నీకు కనబడేలాగా పెద్దగా తయారు చేసి పెట్టుకోగలిగితే ఇక నువ్వు చింతించావు. ఆర్గ్యూ చేస్తున్నది ఎవరు అంటే ప్రభు అయిన యేసయ్య, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, భూమి మీదను పరలోకమందును సర్వాధికారమును పొంది ఉన్నవాడు, భూమి మీద నుంచి పరలోకం దాకా సమస్తమును నింపుచున్నవాడు ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఎందుకు చింతించొద్దు? జాగ్రత్తగా వినండి ఒకసారి.
కూర్చుకొనవద్దు అని చెప్పేసి మాస్టరింగ్ ద మెటీరియలిజం అని చెప్పేసి గడిచిన 2 వారాలు మాట్లాడుకున్నాం. మనం మెటీరియలిజం ఎందుకు ఉంది, మెటీరియలిజం ఎందుకు, తర్వాత మనకు మెటీరియల్ ఆస్తులు, స్వాస్థ్యము, ఇళ్ళు, ఫలాలు, వ్యాపారాలు, ఈ యొక్క పెట్టుబడులు ఇవన్నీ ఎందుకు కావాలి, మనకి వస్తువులు ఎందుకు కావాలి అన్న సంగతి గడిచిన 2 వారాలు మాట్లాడుకున్నాం. మన నేమ్, ఫేమ్, వీటన్నిటి గురించి దేవుని ఉద్దేశం ఏంటి, సాక్ష్యంగా ఉండడం కొరకు అవన్నీ ఎలా ఉన్నాయో మనం గడిచిన 2 వారాలు మాట్లాడుకున్నాం. అయితే ఈ వారము కూర్చుకొనవద్దు అని చెప్పిన తర్వాత చింతింపకుడి అనే మాట చూడండి ఒకసారి. ఈ 2వ చింతించకుడి అనే మాట ఏదైతుందో మనకి ఆ యొక్క 9 వచనాల్లో అప్రాక్సిమేట్లీ 6 సార్లు, తెలుగులో మనకి 6 సార్లు చింతించకుడి అనే మాట మనం చూస్తాం. 25వ వచనంలో చింతింపకుడి, 26వ వచనంలో చింతించుట వలన, 28వ వచనంలో చింతింపనేల, 31వ వచనంలో చింతింపకుడి, తర్వాత 34వ వచనంలో చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఇలాగా చింత లేకపోతే వరీ, యాంగ్జైటీ సంబంధించిన తెలుగులో మనకి 6 పదాలు మనం చూస్తాం. బట్ ఒరిజినల్ లాంగ్వేజ్ ప్రకారం యాక్చువల్గా 34వ వచనంలో 2 సార్లు చింతించడానికి తెలుగులో మనం చూస్తాం. బట్ ఒరిజినల్గా చూస్తే 5 times 5 సార్లు చింతించొద్దు, చింత, ఆ యొక్క యాంగ్జైటీ అనే మాట మనకు కనపడతా ఉంది. దేని కొరకు చింతిస్తామంటే ఒక త్రిత్వం కొరకు మనం చింతిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ట్రినిటీ ఎలాగో మనం చింతించే ట్రినిటీ మన కొరకు ఆ చింతించడానికి కారణాలైనటువంటి 3 ట్రినిటీ మనకుంది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. దీస్ ఆర్ ద ట్రినిటీ, మన యాంగ్జైటీ కారణమైనటువంటి ట్రినిటీ. అది ఎందుకు చింతించకూడదు అంటే 8 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ ముందు మాట్లాడుకున్న తర్వాత యాంగ్జైటీ అంటే ఏంటిది మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. చాలాసార్లు మనకు తెలియకుండానే ఈ చింతని మనం కలిగి ఉంటాం. అనగా ఇన్యాక్టివ్గా కూర్చొని రేపటి గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఏదో ఆలోచిస్తూ వర్రీ అవుతూ ఉండడాన్ని చింతించుట అంటాం. 8 లాజికల్ ఆర్గ్యుమెంట్స్ గురించి ముందు మాట్లాడుకుందాం. తర్వాత ఆ యొక్క చింతించుట అనే పదం కోసం బైబిల్ ఏం చెప్తుందో జస్ట్ కొన్ని మాటలు లాస్ట్లో చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ముందు 8 లాజికల్ ఆర్గ్యుమెంట్. ద ఫస్ట్ లాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది 25వ వచనంలో మనకు కనపడతా ఉంది. దీన్ని ఏమంటామంటే ద లాజిక్ ఆఫ్ క్రియేషన్ అంటాం. సృష్టిని నీ ముందు పెట్టి ఆయన ప్రశ్నిస్తున్నాడు. సృష్టిని నీ ముందు పెట్టి, క్రియేషన్ని నీ ముందు పెట్టి ఆయన ప్రశ్నిస్తున్నాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్. మొట్టమొదటి నిన్ను క్వశ్చన్ చేసే, నిన్ను వాదించే, నిన్ను ప్రశ్నించే అంశం ఏంటంటే సృష్టిని నీ ముందు పెట్టాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే 25వ వచనంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి. 25వ వచనంలో 2వ భాగంలో మనం చూస్తాం. ఏమి ధరించుకోం. నేను మొత్తం చదువుతాను చూడండి ఒకసారి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆహారము, ప్రాణము, ఆహారము, దేహము, వస్త్రము, ఈ రెండింటిని అక్కడ పెట్టి ఇవేంటివంటే సృష్టికి సంబంధించిన విషయాలు. ప్రాణము అంటే సోల్ అన్నారు. ప్రాణం అంటే నాట్ లైఫ్, సోల్, నెఫెష్. హీబ్రూలో నెఫెష్ అంటాం, గ్రీక్ భాషలో సుఖీ అంటాం. మనం సైకాలజీ, సైక్ అంటాం కదా. యాక్చువల్గా ప్రాణము, దేహము అన్నప్పుడంతా సైకోసోమాటిక్ అని అర్థం. సైకోసోమాటిక్ అంటే మానసిక, శారీరక అని అర్థం. సుఖీ అండ్ సోమా అంటే గ్రీక్ భాషలో సోమా అంటే బాడీ అని అర్థం, శరీరము అని అర్థం. సోల్ని దేవుడు సృష్టించాడు. సోల్ని సృష్టించిన దేవుడు. చూడండి ఒకసారి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎలాగుంటుందంటే, గ్రేటర్ని సృష్టించిన మన పరలోకపు తండ్రి ఈ చిన్నది సృష్టించలేడా అనేది మొదటి ప్రశ్న. లాజికల్ ఆర్గ్యుమెంట్. నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నేను చింతిస్తానా అని మనం అంటాం. ఎందుకు చింతించకూడదు అంటానికి 8 ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నాం. ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే క్రియేషన్ ఆర్గ్యుమెంట్. గ్రేటర్ థింగ్ని సృష్టించిన నేను ఈ చిన్నదాన్ని నేను సృష్టించలేనా అనేది మొదటి ప్రశ్న. ఎందుకంటే ప్రాణం అనేది సోల్ అంటే దేవుడు నరుని యొక్క నాసికారంలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి, ఆ లివింగ్ సోల్ అయ్యాడు. నీ సోల్ని కాపాడడం కోసం వీ నీడ్ ఫుడ్. ఆ ఫుడ్ని కూడా ఎక్కడి నుంచి సృష్టించాడంటే ఆ సోల్లో వీ హ్యావ్ లెవెల్స్ అనమాట. అయితే ఇది యానిమలిస్టిక్ సోల్ గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు. యానిమలిస్టిక్ సోల్ అంటే అర్థం ఏంటంటే మన సోల్లో, మనిషి యొక్క సోల్లో లెవెల్స్ ఉంటాయి. మొదటిది యానిమలిస్టిక్, మామూలు జీవితం. అనగా నీ లోపల నువ్వు ఎలాగైతే జీవిస్తావో, పశువులు, జంతువులు, మిగిలిన ఆ యొక్క జీవకోటి ఎలాగైతే జీవిస్తుందో ఆ సోల్ లెవెల్ గురించి, ఆ లెవెల్
మనలో నిలిచి ఉండాలంటే వీ నీడ్ ఫుడ్ అని చెప్పేటప్పుడు ఇది జనరల్గా యేసయ్య అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ సోల్ని సృష్టించిన దేవుడు, ప్రాణమును సృష్టించిన దేవుడు ఆ ప్రాణమును పోషించడానికి ఆహారం కూడా సృష్టించగలడు అని చెప్తూ ఆయన వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ప్రాణము గొప్పదా, ఆహారము గొప్పదా? ప్రాణమునే చేయగలిగిన వాడు ప్రాణమును పోషించే ఆహారమును కూడా సృష్టించగలడు. నెంబర్ 2, అందులోనే రెండవ విషయం చూడండి ఒకసారి, దేహము గొప్పదా? దేవుడు ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ని, బాడీని దేవుడు మనకు సృష్టించాడు. అందులో రకరకాల ఆర్గాన్స్ ఉన్నాయి, రకరకాల కణాలు ఉన్నాయి, రకరకాల మాలిక్యూల్స్ ఉన్నాయి, అంతేకాదు రకరకాల వ్యవస్థలు ఉన్నాయి, అవన్నీ కనెక్ట్ చేయబడి ఉన్నాయి. అద్భుతమైనటువంటి డిజైన్ మన శరీరంలో మనం కలిగి ఉన్నాం. మన శరీర నిర్మాణం చూస్తే తెలుస్తుంది. అందుకనే దావీదు అంటాడు, నేను ఆ యొక్క తల్లి గర్భంలో విచిత్రంగా రూపించబడిన రోజున నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. అనగా ఆ యొక్క ఎముకల్ని కూడా చూసి దేవుడు, అంతేకాదు నేను ఆ యొక్క భూమి యొక్క అగాధ స్థలంలో నేను రూపించబడిన విధమును నేను చూసినప్పుడు భయమును ఆశ్చర్యం కలుగుతుంది. అంటే అద్భుతమైన శరీరాన్ని సృష్టించిన దేవుడు ఆ శరీరాన్ని కప్పే వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమి నుండి పంట లేకపోతే ఆహారము ఎలాగైతే వస్తుందో ఆ యొక్క ఆహారం అనేది కూడా ఈ భూమి నుంచి సృష్టించబడుతోంది. అలాగే వస్త్రములు కూడా ఈ భూమి మీద నుంచే దేవుడు సృష్టించాడు. వస్త్రాల్ని ప్రాణాన్ని సృష్టించిన దేవుడు ప్రాణాన్ని పోషించగలిగిన ఆహారంను కూడా గ్రేటర్ థింగ్స్ని సృష్టించగలిగిన దేవుడు లెస్సర్ థింగ్స్ని, అనగా అల్పమైన వాటిని కూడా సృష్టించగలడు. గొప్పవి సృష్టించగలవాడు అల్పమైన వాటిని చేయలేడా? దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1, ఆర్గ్యుమెంట్ నెంబర్ 1. ఒకవేళ నీ దగ్గర దీనికి ఆర్గ్యుమెంట్ ఉంటే నువ్వు చింతించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, రెండవ ప్రశ్న దగ్గరికి వెళ్దాం. చూడండి ఒకసారి, రెండవ లాజికల్ ఆర్గ్యుమెంట్. ఇది యానిమల్ వరల్డ్ లేకపోతే ఈ పక్షులకు సంబంధించినటువంటి ప్రశ్న. 26వ వచనంలో మనం చూస్తాం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? క్వశ్చన్ మార్క్. రెండవ ఆర్గ్యుమెంట్, దేవాది దేవుడు వాక్యమై ఉన్నవాడు ఆ యొక్క కొండ మీద నిలబడి ఎందుకు చింతించొద్దు అంటానికి ఆయన వాదం వినిపిస్తున్నాడు. మీ చేతనైతే మీరు వాదించండి, నాతోని మీ వివాదం ఏంటో వినిపించండి. మీరు నన్ను గెలిచి నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత అప్పుడు మీరు చింతించుకోండి. ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ 2 ఏంటిదంటే, మొదటిదేమో గ్రేటర్ వాటిని సృష్టించగలిగిన వాడు లెస్సర్ వాటిని, అనగా గొప్ప వాటిని సృష్టించగలవాడు అల్పమైన వాటిని కూడా సృష్టించలేడా అనేది మొదటి ప్రశ్న. ప్రశ్న నెంబర్ 1 ఏంటంటే, గొప్ప వాటిని సృష్టించగలిగిన వాడు అల్పమైన వాటిని పోషించడం కొరకు అవసరమైనటువంటి, కవర్ చేయడానికి అవసరమైనటువంటి అల్పమైన వాటిని సృష్టించలేడా? ఆ తర్వాత రెండవ ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటంటే, అల్పమైన వాటినే పోషించగలుగుతున్నవాడు మిక్కిలి అల్పమైన అపవిత్రమైన కాకులు లేకపోతే ఆకాశ చిన్న పక్షుల కొరకు మనం పాట పాడతాం కదా, దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అని పాడేటప్పుడు ఆ పాటలో మనం ఇలాగ వాడతాము, పర్వతములలో గడ్డిని మొలిపిస్తున్నాడు పశువుల కొరకు అనే మాట. ఆయన పక్షుల కొరకు, అరచు పిల్ల కాకుల కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడట, దేవుడు సిద్ధపరుస్తున్నాడు. పశువులు ఈరోజు ఆహారం తినడం కొరకు అవి ఎక్కడ తినాలి, ఎంత తినాలి, ప్రతి పశువుకి ఎంత ఫుడ్ కావాలో అంత పర్వతాల్లో ఆయన మొలిపించి రెడీ చేసి పెడుతున్నాడట. ఆకాశ పక్షుల కొరకు ఆయన ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. అంటే ఆఫ్టర్ ఆల్ అల్పమైన ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు అతి శ్రేష్టమైన దేవుని పోలికలో ఉన్న మిమ్మల్ని పోషించడా? క్వశ్చన్ నెంబర్ 2. మొదటి ప్రశ్న ఏంటిది? గొప్ప వాటిని సృష్టించిన దేవుడు ఆ గొప్ప వాటిని పోషించే అల్పమైన వాటిని సృష్టించలేడా లేకపోతే తయారు చేయలేడా? సెకండ్ క్వశ్చన్, ఆ అల్పమైన వాటిని పోషించగలిగిన వాడు గొప్పవారైన శ్రేష్టమైన మిమ్మల్ని పోషించలేడా? ఈ క్వశ్చన్ను, ఈ ప్రశ్న పట్టుకొని చాలామంది సోమరులను నేను చూస్తాను. సోమరులు ఎలా ఉంటారంటే, రోజు ఏమీ చేయకుండా ఖాళీగా ఉండి దేవుడు పంపిస్తాడు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా పోషించబడుతున్నాయి. జాగ్రత్తగా నేను ఒకసారి పోషించబడుతున్నాయి అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి టర్మినాలజీ, అక్కడున్న కల్చర్, అక్కడున్న వ్యవహారిక భాషను కనుక మనం గమనిస్తే, ఆకాశ పక్షులు వింటర్లో ఆ యొక్క చలికాలంలో ఎగరలేని స్థితి, ఆ యొక్క మంచుబడే ఆ యొక్క పరిస్థితులు ఉన్నప్పుడు అయినా కూడా వాటికి భోజనం పెడుతున్నాడట దేవుడు. మంచులో కొట్లలో కూర్చుకోకుండా, అనగా బయట ఎగరడానికి అవకాశం లేదు,
ఆహారం దొరకని టైంలో కూడా వాటికి దేవుడు ఆహారం ఏర్పాటు చేస్తున్నాడు. అంటే మంచు పరిస్థితుల్లో కూడా వాటికి ఆహారం ఏర్పాటు చేస్తున్నాడు అని అర్థం. దీన్ని పట్టుకొని మనము నా దేవుడే పంపిస్తాడు, దేవుడే చేస్తాడు, నో. దేవుడు సోమరులను చేయడానికి యేసయ్య ఈ మాట మాట్లాడట్లేదు. సోమరులను తయారు చేయడానికి, నిష్ఫలులను తయారు చేయడానికి ఈ వచనం ఎంకరేజ్ చేయదు. చూడండి ఒకసారి, ఆకాశ పక్షులు ఆహారం కొరకు వెతకాలి డెలిజెంట్లీ. అంటే అవి దొరికేదాకా ఆహారం కొరకు అవి వెతికి అవి సంపాదించుకుంటాయి. ఆహారం కొరకు అవి వేటాడతాయి, వెతుకుతూ ఉంటాయి, దినమంతా అవి పనిచేస్తాయి. అంతేగాని అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు అన్నంత మాత్రాన మనం కూడా ఏం చేయకుండానే ఫుడ్ వస్తుంది అని చెప్పి ఎదురు చూడడం దేవుని వాక్యం యొక్క ఉద్దేశం అసలు కాదు. తర్వాత చూడండి ఒకసారి, ద థర్డ్ ఆర్గ్యుమెంట్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఇంకొక డిఫరెంట్ రెల్మ్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ద లాజిక్ ఆఫ్ ఇనేబిలిటీ ఆఫ్ మ్యాన్, అనగా మానవుల యొక్క చేతగాని తనాన్ని అక్కడ ముందు పెడతాడు. చూద్దాం ఒకసారి, 27వ వచనం చదువుదాం ఒకసారి. మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. దేవునికి స్తోత్రం. యాక్చువల్గా మనకిక్కడ ఎత్తు అనే మాట మనం చూస్తాం. వేరే వేరే బైబిల్స్లో కనుక మనం రెఫర్ చేస్తే ఏజ్ అనే మాట కూడా మనం చూస్తాం. రెండింటిని మనం కన్సిడర్ చేద్దాం. నీ ఎత్తును కొంచెం ఎక్కువ పెంచుకోవడం, చింతిస్తే నేను ఎత్తు పెరుగుతాను అని గనుక నీ వల్ల అయితే, చింతించడం ద్వారా నా ఎత్తు ఒక మూరెడు, అనగా మూరెడు కాదు కానీ 1 ఇంచు పెరుగుతా అని చెప్పి చింతించడం వలన నీ ఎత్తు 1 ఇంచు పెరగగలను అని నీకు అనిపిస్తే, పెరిగితే నీవు ఆర్గ్యుమెంట్ గెలిచినట్టే నువ్వు చింతిస్తూ ఉండు. లేదా అందులోనే రెండవ భాగం, నీ యొక్క ఆయుష్. దేవునికి స్తోత్రం. ఒక మనిషికి దేవుడు ఆయుష్ను నియమించాడు. చూడండి ఒకసారి, ఎన్ని గంటల వరకు నువ్వు జీవించాలి భూమి మీద. దానికి ఒక రోజును కానీ, కొంత భాగమును కానీ, ఒక నెలని కానీ, ఒక రోజును కానీ నువ్వు యాడ్ చేయలేవు. ఒక గడియని కానీ, ఒక సెకండ్ ఎక్కువ కూడా నువ్వు ఆయుష్ను యాడ్ చేయలేవు. దేవునికి స్తోత్రం. మన ఆయుష్ను చింతించడం ద్వారా ఎక్కువ చేసుకోలేము, తక్కువ చేసుకోలేము. చింతించడం ద్వారా మన ఎత్తును, అంటే మన ఎత్తు, మన యొక్క ఆయుష్ మన కంట్రోల్లో లేదు. రెగ్యులర్గా నేను ఈ ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తూ ఉంటాను చింతించడం గురించి. మన ఇంట్లో ఒక మంచి టీవీ ఉందనుకుందాం. ఆ టీవీకి నా దగ్గర ఒక మంచి రిమోట్ ఉంది. అద్భుతమైనటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టీవీ నేను కలిగి ఉన్నాను. అయితే ఆ రిమోట్ కంట్రోల్తోని నేను ఆపరేట్ చేస్తున్నాను. నేను దాన్ని ఛానల్ మార్చగలను, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయగలను, పెంచడము, తగ్గించడము, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అన్నీ కంట్రోల్ చేయగలను రిమోట్తోని. కానీ ఆ యొక్క టీవీ సైజ్ ఏదైతే ఉందో 1 ఇంచు ఎక్కువ పెంచలేం మనం. మాట్లాడితే అర్థమవుతుంది కదా. అంటే రిమోట్తోని ఎంతవరకు చేయగలమంటానికి, రిమోట్కి అవసరమైన ఆ రిమోట్తోని ఎంతవరకు ఆపరేట్ చేయగలమంటానికి లిమిటేషన్స్ ఉంటాయి. అంతేగాని ఆ యొక్క టీవీ సైజ్ని 1 ఇంచ్ ఎక్కువ పెంచుకోలేం కదా రిమోట్తోని. అలాగే దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, మనము చేయలేని ఏరియా మన జీవితంలో ఉంది అంటే, మన లైఫ్కి సంబంధించిన అన్ని కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మన చేతిలో కొన్ని కంట్రోల్స్ ఉండొచ్చేమో. మన చాయిస్, మన ఆలోచనలు, మన జీవితానికి సంబంధించిన కొన్ని కంట్రోల్స్ నీ చేతిలో ఉండొచ్చేమో. కానీ నీ జీవితానికి సంబంధించిన మాస్టర్ కంట్రోల్ మాత్రం నీ దేవుని చేతిలో ఉంది. అయితే థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నీ ఎత్తు లేదా నీ ఆయుష్ను, నీ ఆయుష్ నీ చేతుల్లో ఉందా? నీ చేతుల్లో ఉంటే, అవి గనక నీ చేతుల్లో ఉంటే నువ్వు చింతించు అంటాడు. నువ్వు చింతించి నీ ఆయుష్ను, నీ యొక్క ఎత్తును ఆపరేట్ చేయగలిగితే నువ్వు చింతించు అంట. దిస్ ఇస్ ద థర్డ్ లాజికల్ ఆర్గ్యుమెంట్. యేసు నీతో వాదించే వాదన నంబర్ 3. తర్వాత 4వ ఆర్గ్యుమెంట్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి. ఇది లాజిక్ ఆఫ్ అగ్రికల్చరల్ వెజిటేషన్ అంటాం, లేకపోతే ఆ యొక్క మొక్కలకి సంబంధించినటువంటి, ప్లాంటేషన్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఆ యొక్క వెజిటేషన్ని ముందు పెట్టి చెప్తున్నాడు. 28వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం ఒకసారి. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. 28వ వచనం,
మత్తయి సువార్త 6:28 చూడండి ఒకసారి. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొకదాని వలె అలంకరింపబడలేదు. 30 ఒకసారి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. లాజికల్ ఆర్గ్యుమెంట్ నంబర్ 4. గడ్డి పువ్వులను, గడ్డిని చూపిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. అల్పకాలం జీవించే గడ్డి పువ్వులు. వస్త్రాల గురించి మాట్లాడేటప్పుడు గడ్డి పువ్వుల యొక్క కలర్స్ని, గడ్డి పువ్వుల యొక్క వాటి యొక్క అలంకరణ గురించి వాటిని అద్భుతంగా దేవుడు డిజైన్ చేశాడట. అవి వడకవు, కష్టపడవు. అంటే వస్త్రాన్ని తయారు చేసుకోవడం కొరకు వస్త్రానికి సంబంధించిన ఆ యొక్క దారాన్ని వడికి, ఆ దారంతో వస్త్రం తయారు చేసి, వస్త్రంతో ఆ యొక్క డిజైన్ చేసి, ఓకే ఎక్కడ ఎలా కుట్టుకోవాలి, పువ్వుని దేవుడు ఆ యొక్క రెక్కల చేత ఎలాగైతే అలంకరించాడో ఆ యొక్క అలంకరణను చూపించి చెప్తున్నాడు. ఒక పువ్వు యొక్క మహిమ, ఒక పువ్వు యొక్క శ్రేష్టత, పువ్వు యొక్క అలంకరించబడిన విధానమట సమస్త వైభవంతో కూడిన సొలొమోను కంటే గొప్పదట. ద రిచెస్ట్ పర్సన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్. ఈ భూమి మీద ఇంతవరకు జీవించినటువంటి వ్యక్తుల్లో అందరికీ బహుధనవంతుడు అని పిలువబడుతున్న సొలొమోన్ యొక్క ఆస్తి చాలా గొప్ప. ట్రిలియనీర్ ఆయన. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిలియనీర్లే, ఇంకా ఎవరు ట్రిలియనీర్ ఒక్కరు కూడా అవల. అనేక వేల సంవత్సరాల క్రిందనే ఒక ట్రిలియనీర్ అయి ఉన్నాడు. అంత గొప్ప సమస్త వైభవంతో కూడినటువంటి సొలొమోన్, వేరే రాజులు రాణులు సైతం ఆయన చూడడం కొరకు వచ్చేవారు. అంటే ఆయన జ్ఞానము, ఆయన ఏర్పాటు చేసుకున్న విధానము, ఆయనను చూసిన వారు దేవుని వాక్యం యొక్క సాక్ష్యము సొలొమోను జీవితంలో మనం చూస్తాం. అయితే నా పాయింట్ ఏంటంటే, ఆ యొక్క అల్పకాలం జీవించే, మరి ఈ పువ్వు ఎంతకాలం ఉంటుంది అంటే అల్పకాలం, 1 డే. దాని యొక్క జీవన ప్రమాణం కేవలం 1 రోజు మాత్రమే. ఆ 1 రోజు జీవించే పువ్వును దేవుడట సొలొమోను అలంకరించిన దానికన్నా గొప్పగా అలంకరిస్తున్నాడట. అంటే మహిమతో దాన్ని నింపుతున్నాడట. తర్వాత చూడండి ఒకసారి. గడ్డి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డి అంటాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డి అంటాడు. చూడండి ఒకసారి. తెల్లవారింది, గడ్డి మొలిచింది. తెల్లవారింది, ఆ యొక్క మైదానంలో పర్వతాల మీద ఆ యొక్క గడ్డి మొలిచింది. దేవుడు చూశాడట. దేవుడు వాటన్నిటినీ పూలతో వస్త్రాలు అనగా వాటన్నిటికీ డ్రెస్ వేసాడట. సాయంకాలం అయింది, ఎండ వచ్చింది, పువ్వు వాడింది, గడ్డి ఎండింది. ఇవి తీసుకెళ్ళి ఆ దేశంలో మనం చూస్తే ఆ యొక్క రొట్టెలు తయారు చేయడం కొరకు, పొయ్యిలో వేయడం కొరకు ఈ యొక్క గడ్డిని తీసుకెళ్తారు. సో మొత్తానికి సాయంత్రం సూర్యుని వేడిమికి అది ఎండిపోయింది, వాడిపోయింది. అవంతా తీసుకెళ్ళి ఆ యొక్క రొట్టెలు తయారు చేసుకునేటటువంటి ఆ యొక్క పొయ్యిలో వేసే అగ్నిగా దాన్ని వాడుకున్నారు, వెళ్ళిపోయింది. మళ్ళీ తెల్లవారింది, ఆ యొక్క గడ్డి మొలిచింది. దేవుడు చూసి వాటిని మరలా ఆ యొక్క మంచి చక్కని ఆ యొక్క పూల చేత దేవుడు అలంకరించాడు. మళ్ళీ సాయంకాలం అయింది, ఎండ వచ్చి పువ్వు వాడిపోయింది, పువ్వు ఎండిపోయింది, గడ్డి వాడిపోయింది. మరలా తీసుకెళ్ళి దాన్ని పొయ్యిలో వేశారు. మళ్ళీ తెల్లవారింది, గడ్డి మొలిచింది. దాని మీద దేవుడు మళ్ళీ ఆ గడ్డిని పూలతో అలంకరించాడు. ఓకే. మళ్ళీ సాయంకాలం అయింది, ఆ యొక్క ఎండిపోయింది, వాడిపోయింది. దాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో వేసుకున్నారు, కాల్చేశారు. మళ్ళీ తెల్లవారింది, ఆ యొక్క గడ్డి మొలిచింది. నేను ఇలా పదే చెప్తున్నప్పుడు మీకు విసుగొస్తుంది. నేను చెప్పేది వింటానికే పదే చెప్పిందే చెప్తుంటేనే విసుగొస్తుంది. కానీ దేవుడట ఏ రోజు కూడా ఆ యొక్క గడ్డిని అలంకరించకుండా దేవుడు ఆగలేదట. ఆఫ్టర్ ఆల్, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు ఆ లెస్సర్ లైఫ్ స్పాన్ కలిగినటువంటి ఆ యొక్క గడ్డిని ఇలాగూ చేసిన ఎడల, లెస్సర్ లైఫ్ స్పాన్ కలిగినటువంటి ఆ యొక్క గడ్డిని ఇలాగూ చేసిన, తక్కువ జీవన ప్రమాణం కలిగిన, 1 రోజు జీవితం కలిగినటువంటి వాటిని వస్త్రాలతో అలంకరించిన దేవుడు, మీరు శ్రేష్ఠులు, మీకు నిశ్చయముగా వస్త్రము ధరింపజేయును గదా ప్రశ్నిస్తున్నాడు.
ద లాజికల్ ఆర్గ్యుమెంట్ నంబర్ 4. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి ఒకసారి ఈ లాజికల్ ఆర్గ్యుమెంట్ నంబర్ 4, 4వ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆ యొక్క గడ్డిని అలంకరించే దేవుడు, నేను దేవుడు అని మాట్లాడుతున్నాను, కానీ దేవునికి స్తోత్రం, యేసయ్య మాట్లాడేటప్పుడు ఆయన దేవుడు అనట్లా, మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి అని మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మీ పరలోకపు తండ్రి గడ్డిని లెస్సర్ లైఫ్ స్పాన్ కలిగిన దాన్ని అలంకరిస్తున్నప్పుడు యు ఆర్ ఎటర్నల్ బీయింగ్. వి ఆర్ సోల్ బీయింగ్స్, వి ఆర్ ఎటర్నల్ బీయింగ్స్. అంటే మనము నిత్యము ఉండేవాళ్ళం, అనగా ఏదో ఒకరోజు ఉండిపోయే వాళ్ళం కాదు. నిత్యము అగ్నిగుండంలో అయిండొచ్చు, లేదా పరలోకంలో దేవుని సన్నిధిలో అయిండొచ్చు. మనము నిత్యము జీవించే మనము, దేవునికి స్తోత్రం, ఆ నిత్యత్వం కలిగినటువంటి సోల్ని మనం కలిగి ఉన్నాం. అయితే ఆ నిత్యము ఉండే మనల్ని నిత్యముగా వస్త్రము ధరింపజేస్తాడు కదా అంటాడు. దేవునికి స్తోత్రం. లాజికల్ ఆర్గ్యుమెంట్ నంబర్ 4 అయిపోయింది. అంటే మొక్కల్ని చూపించి, లేకపోతే ఆ గడ్డి పూలను చూపించి అడుగుతున్నాడు, ఒకవేళ వాటినే చేస్తున్న దేవుడు మిమ్మల్ని చేయలేడా? మీకు చేతనైతే ఆర్గ్యూ చేయండి అని చెప్పేసి, దిస్ ఇస్ నంబర్ 4th ఆర్గ్యుమెంట్. నంబర్ 5, 5వ ఆర్గ్యుమెంట్ చూడండి ఒకసారి. ఇది చాలా వింత అయినటువంటి ఆర్గ్యుమెంట్. 5వ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, చూడండి ఒకసారి, కాబట్టి ఏమి తిందుమో, 31వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్ని జనులు విచారిస్తారు వీటన్నిటి గురించి అని చెప్తున్నప్పుడు ప్రశ్న, ఆయన లాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, చింతిస్తూ ఒక పక్కనేమో ఏం తిందామా, ఏం ధరించుకుందామా అని చెప్పి అవిశ్వాసపు ఆలోచనతో, అల్ప విశ్వాసపు ఆలోచనతో బ్రతుకుతూ, లోపలేమో విశ్వాసం లేదు, దేవుడు లేడేమో అన్నట్టుగా చింతిస్తూ, దేవుడున్నాడని సాక్షిగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నా. దాని గురించి ఆయన ప్రశ్నిస్తున్నాడు. చూడండి ఒకసారి. అన్యులు అనే పదం వచ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, దేవుని ఎరుగని వారు అనే అర్థాన్ని తీసుకుందాం. యూదుల భాష ప్రకారం నిబంధన లేని వారు అని అర్థం, అనగా దేవునితో నిబంధన లేని ఇశ్రాయేలు ఏతరులు అని అర్థం. అంటే ఇశ్రాయేలు మాత్రమే. బైబిల్ ఇలా రాస్తుంది, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అనే వాక్యం బైబిల్లో రాస్తుంది, ఇశ్రాయేలు నా కుమారుడు అనే మాట బైబిల్లో రాస్తుంది. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో యేసయ్య మాట్లాడుతున్నాడు, మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి అని మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ఈ కుటుంబానికి సంబంధించిన నిబంధన లేని అన్యజనులు, అనగా దేవుని నెరగని వారు, ఈ రోజున క్రీస్తు యేసునందు అదే కుటుంబానికి మనం అంటుకట్టబడ్డాం. అయితే చూడండి ఒకసారి, అదే కుటుంబంతో, అదే కుటుంబ నిబంధన క్రిందికి మనం కూడా వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునే. ఇక్కడ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ ఏంటంటే, చింతిస్తూ సువార్త ఎట్లా చెప్పగలవు నువ్వు? చింతిస్తూ దేవుడు ఉన్నాడని ఎలా చెప్పగలవు నువ్వు? చింతిస్తూ దేవుడు ఉన్నాడు అని చెప్పగలవా? చింతిస్తూ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక దేవుడిని ఎరుగని, ఒక నిబంధన లేనటువంటి వ్యక్తికి నువ్వు చెప్పగలవా? అది యేసయ్య ప్రశ్న. అన్ని జనులు వీటి గురించి చింతిస్తారు, వాళ్ళు చింతిస్తున్నారు, నువ్వు చింతిస్తున్నావు. వాట్ ఈజ్ ద డిఫరెన్స్? యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు అనబడే ఆ యొక్క ధన్యత్వకు సంబంధించినటువంటి నిబంధన క్రిందికి వచ్చాం. యెహోవాను తండ్రిగా గల జనులు ధన్యులు అనబడుతున్నటువంటి నిబంధన క్రిందికి మనం వచ్చాం. అబ్బా తండ్రి అని మొరపెట్ట కొరకు ఆత్మచేత నింపబడిన వారమై వాక్యం అనుసరిస్తూ ఆత్మ నడిపింపును బట్టి అబ్బా తండ్రి అని ఆయనని పిలుస్తున్నాం. అలాంటి దేవుణ్ణి తండ్రిగా కలిగి ఉన్న మనము, తండ్రి అని మాట్లాడుతున్న మనము చింతిస్తూ సాక్షిగా ఎలా జీవించగలము, సువార్త ఎలా చెప్పగలము? దిస్ ఇస్ ద లాజికల్ ఆర్గ్యుమెంట్ నంబర్ 5. అన్ని జనులు వీటి గురించి చింతిస్తారు అన్నప్పుడు అందులో ఆయన ప్రశ్న అడుగుతున్నాడు, చింతిస్తూ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టే పరమ తండ్రి అని ఎలా సువార్త చెప్పగలవు, ఎలా సాక్షిగా ఉండగలవు? చింతిస్తూ దేవుణ్ణి నమ్మడం ఎలా సాధ్యం? ఆర్గ్యుమెంట్ నంబర్ 5. ఆర్గ్యుమెంట్ నంబర్ 6, 32వ వచనం. ఇది ఫ్యామిలీకి సంబంధించినటువంటి క్వశ్చన్, ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్, అనగా కుటుంబ సంబంధమైనటువంటి ఆర్గ్యుమెంట్. 32వ వచనం చూడండి ఒకసారి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అది కూడా, అందులో కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, వివాదం ఏంటంటే, అందులో ఏ తండ్రిని బట్టి మనం అందరము ఒక కుటుంబంగా తయారయ్యాము?
పరమ తండ్రిని బట్టి మనందరం ఒక కుటుంబం అయ్యాం, ఒక శరీరం అయ్యాం. ఒక తండ్రి అనే మాట వినపడ్డ ప్రతిసారి దేవుణ్ణి నువ్వు తండ్రి అన్నప్పుడంతా తండ్రికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, తండ్రి కొన్ని ఆయన నిర్వర్తించాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం ప్రొఫెసర్ ఒప్పుకుంటున్నాం, స్తుతిస్తున్నాం. నువ్వు మాకు తండ్రివి అన్నప్పుడంతా పరలోకమందున్న మా తండ్రి అని మాట్లాడిన ప్రతిసారి ఆయన యొక్క ఫాదర్హుడ్ని మనం ప్రైజ్ చేస్తున్నాం. ఆయనతో మనకున్న సంబంధాన్ని మనము గట్టిగా ప్రవచించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు మన కుటుంబ పెద్ద, మన తండ్రి గాడ. ఒకవేళ చింతిస్తూ దేవుడు నాకు తండ్రి అని నువ్వు చెప్పగలవా? ఆర్గ్యుమెంట్ నంబర్ 6, ఆరవ వివాద అంశం, చింతించడానికి సంబంధించినటువంటి, నువ్వు చింతించాలని కూడా చింతించు. ఈ 6వ ప్రశ్నకి జవాబు చెప్పించింది. ఫ్యామిలీ సంబంధం లేదా మనకి అనగా మీ పరలోకపు తండ్రితో మీకు ఏ సంబంధం లేదా అని అడుగుతున్నాడు. చింతించేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పరలోకపు తండ్రికి తెలుసో తెలియదో ఆయన మనకి తండ్రి అవునో కాదో అని ప్రశ్నిస్తున్నామట. అల్ప విశ్వాసులారా అంటాడు. పరలోకపు తండ్రి నాకు తండ్రి అవును అయ్యుంటే, ఆ తండ్రి అయ్యుంటే నేను చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పరమ తండ్రి, ఆకాశ పక్షులను పోషించేవాడు, గొప్ప సోల్ని, శ్రేష్టమైనటువంటి సోల్ని తయారు చేసిన వాడు. ఆ సోల్ని పోషించడం కొరకు ఆ అల్పమైనటువంటి ఆహారాన్ని కూడా సృష్టించగలడు. అంతేకాదు అల్పమైన పక్షుల్నే పోషిస్తున్నవాడు శ్రేష్టమైన నన్ను కూడా పోషించగలడు. అల్పమైనటువంటి జీవన ప్రమాణం కలిగినటువంటి గడ్డిని పూల చేత అలంకరించి సాక్ష్యం ఇచ్చిన వాడు, సాక్ష్యము దయచేసిన వాడు, నిత్యత్వ సంబంధమైనటువంటి శ్రేష్టమైన జీవన ప్రమాణం కలిగినటువంటి నన్ను కూడా నిశ్చయముగా వస్త్రము ధరింపజేయగలడు. అన్యజనులాగా మనము నిబంధన లేనోల్లాగా కాకుండా సాక్ష్యమై ఉండటానికి సంబంధించిన ప్రశ్న 5వ ప్రశ్న. 6వ ప్రశ్న, ఆయనకి మనకి సంబంధం ఉంది. ఆయన మనకి పరమ తండ్రి. వాక్యము, ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, క్రీస్తు ప్రభు మరణ పునరుత్థానాలు, పరిశుద్ధాత్మ నింపుదల, ప్రభు రాకడ, ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా గమనించండి ఒకసారి. క్రీస్తు శరీరం ధరించుకొనక ముందు ఆయన వాక్యమై ఉన్నాడు, ఆజ్ఞలు అయి ఉన్నాడు, ఇన్స్ట్రక్షన్స్ అయి ఉన్నాడు, ఉపదేశం అయి ఉన్నాడు. తండ్రి ఉపదేశం ఆయన. ఆజ్ఞలు అన్నప్పుడు దేవుని ఆజ్ఞలు కాదు, తండ్రి ఆజ్ఞలు. ఆజ్ఞలు అందరికీ ఆజ్ఞలు కాదు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఆజ్ఞలు అందరికి కాదు. తండ్రి తన కుమారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. తండ్రి తాను ప్రేమించు పిల్లలకి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. దేవుడు తన ఆ యొక్క ప్రిపరేషన్ కొరకు క్రీస్తు యొక్క బలియాగం, క్రీస్తు యేసునందలి రక్షణ మనం పొందుకోక ముందే మనల్ని ప్రిపేర్ చేస్తాడు వాక్యం ద్వారా. అనగా మన సోల్ ఎంతగా నష్టపరచబడిందో, ఎంతగా డ్యామేజ్ అయిందో దాన్ని సరిచేయడం కొరకు తండ్రి యొక్క ఇన్స్ట్రక్షన్ మనం పొందుకుంటున్నాం. ఆ ఇన్స్ట్రక్షన్ ఒక రోజున శరీరం ధరించుకొని క్రీస్తు యేసులాగా వచ్చి, ఈ ఇన్స్ట్రక్షన్ నిన్ను కష్టపెట్టడానికి కాదు, నేనే ఫ్రస్ట్రేట్, నేనే శ్రమ అనుభవిస్తాను. వాక్యము, ఇన్స్ట్రక్షన్, ఆజ్ఞలు, ఉపదేశము దేవుని కుమారులను కష్టపెట్టడానికి కాదు, సరిచేయడానికి అని చెప్పడం కొరకు ఒక రోజున శరీరం ధరించుకొని ఆ యొక్క కల్వరి కొండ మీద మరణించి, శరీరము శ్రమల గుండా వెళ్ళి మరణించి తిరిగి లేచి ఆ పునరుత్థాన శక్తికి సంబంధించిన ఇప్పుడు అదే వాక్యమై ఉన్నవాడు, శరీరం ధరించుకున్నవాడు, మరణించి తిరిగి లేచిన వాడు నీ రక్తమాంసాల్లో, మన రక్తమాంసాల్లో పరిశుద్ధాత్మ మనం ఈ రోజున కలిగి ఉన్నాం. ఆ యొక్క ఆత్మస్వరూపిగా వాక్యమును ఇప్పటికీ మనతో మాట్లాడుతూ బోధిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే తండ్రి ఇన్స్ట్రక్షన్, తండ్రి ఉపదేశం. అనగా తండ్రికి మనకి సంబంధం ఉంది. ఈ సంబంధం లేదనుకుంటున్నావా అనే ప్రశ్న. ఫ్యామిలీ రిలేషన్ మనకి లేదా? అనగా ఒక తండ్రి తన పిల్లల్ని కరుణించినట్లుగా, తండ్రి తన పిల్లల్ని క్షమించున్నట్లుగా అనే మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. తండ్రి తన బిడ్డలను ఆదరించున్నట్లుగా అనే మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. తండ్రి మనల్ని ఆదరించున్నట్లుగా ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆర్గ్యుమెంట్ నంబర్ 6, ఫ్యామిలీ రిలేషన్, తండ్రి కుమారుల సంబంధం మనకు లేదా?
మీ పరమ తండ్రికి మీకు సంబంధం లేదా? ఆయన మీ పరమ తండ్రి అయి ఉంటే మీరు చింతించే విషయాలు ఆయనకు తెలియవా? క్వశ్చన్ నెంబర్ 6. తర్వాత క్వశ్చన్ నెంబర్ 7 చూడండి ఒకసారి. 33వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. ఆర్గ్యుమెంట్ నంబర్ 7, 7వ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మన జీవితంలో ప్రయారిటీస్ అంట. ద లాజిక్ ఆఫ్ ప్రయారిటీస్ అనగా దేనికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేనికి రెండో స్థానం ఇవ్వాలి, దేన్ని లాస్ట్లో పెట్టాలి. ఆయన ప్రశ్న ఏంటంటే మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఇలా రాస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో, యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. ఇదే మాట 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనకు కనపడతా ఉంది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు అని ఉంది కదా. ఆ వచనాన్ని ఇక్కడ మాట్లాడుతూ మొదట ప్రయారిటీ ముందు దేవునికి ఇవ్వండి, ముందు ప్రయారిటీ దేవునికి ఇవ్వండి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ వెనకాల వస్తాయి. చింతించుట వలన అవి యాడ్ అవుతాయా, ప్రయారిటీస్ మార్చడం వలన యాడ్ అవుతాయా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. ఆర్గ్యుమెంట్ నంబర్ 7, యేసయ్య ఆర్గ్యూ చేస్తున్నటువంటి అంశము 7వ అంశం ఏంటంటే, ఇవి చింతిస్తే మీరు చింతించేవి మీకు యాడ్ చేయబడతాయి, మీకు కల్పబడతాయా? చింతిస్తే పొందుకుంటారా? దేవునికి ప్రథమ స్థానం ఇస్తే ఆయన అనుగ్రహించేవి పొందుకుంటారా? దేవుని నీతి, దేవుని రాజ్యము మొదట వెదకుడి, అప్పుడు మీరు చింతించువన్నీ మీకు యాడెడ్ అంటూ యూ అంటాడు. ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు వెనకాల యాడ్ చేయబడతాయి అని చెప్తున్నాడు. ఆర్గ్యుమెంట్ నంబర్ 8, లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, లాస్ట్ మాట 34వ వచనం, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆనాటికి చాలు. ఇక ఆఖరి ప్రశ్న ఏంటంటే, ఈ రోజు కీడు ఈ రోజుకు చాలదా? రేపటిది ఎందుకు ఈ రోజు గలుపుతున్నా? ఇది 8వ ప్రశ్న. ఏముంది అందులో? వర్రీ అంటాం. యాంగ్జైటీ, వర్రీ, విచారించుట, టెన్షన్ పడడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వర్రీ ఈజ్ నాట్ వీక్నెస్. యువర్ వర్రీ ఈజ్ నాట్ యువర్ వీక్నెస్, యువర్ వర్రీ ఈజ్ యువర్ వికెడ్నెస్. నేను కాదు, ఇది వేసే మాట. వర్రీ ఈజ్ నాట్ అ వీక్నెస్ అంటే ఎప్పుడు చింతిస్తుంటాం, ఎప్పుడు విచారిస్తుంటాం, ఎప్పుడు ఏదో పోయింది, ఏదో ఉంటే బాగుండు, ఏదో అయితే బాగుండు. చింతిస్తే ఏమైనా యాడ్ అయిందా నీకు? ఏం కాదు. ఇందాక అడిగిన ఆ 8 ప్రశ్నల్ని ఒక కాగితం మీద రాసుకొని అక్కడ పెట్టుకొని కూర్చొని రోజు దాన్ని ఒకసారి చూడడానికి ట్రై చేయి, ఒకసారి అర్థం చేసుకోవడానికి. ఏం చేస్తే నాకు ఇవి యాడ్ చేయ, నేను ఎందుకు చింతించకూడదు అంటానికి యేసయ్య మాట్లాడుతున్న 8 ఆర్గ్యుమెంట్స్ అవి. లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వర్రీ ఈజ్ నాట్ యువర్ వీక్నెస్. విచారించడం, చింతించడం అంటే వీక్నెస్ కాదు, దట్ ఈస్ వికెడ్నెస్. అది చెడుతనము అంటాడు. విచారించుట, చింతించుట అనేది ఒక బలహీనత కాదు, అదొక చెడుతనమాట. ఆ తర్వాత అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనకి తెలుగులో చింతించుట అనే పదం మనం చూస్తాం, యాంగ్జైటీ అనే మాట మనం చూస్తాం. బట్ హీబ్రూలో మీరు ఒకవేళ ఓజేబీ బైబిల్ కనుక వాడితే అక్కడ మీకు లెవ్ రోగేజ్ అనే మాట మనం చూస్తాం. ఆర్థోడాక్స్ జూయిష్ బైబిల్ అంటాం. ఆర్థోడాక్స్ జూయిష్ బైబిల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, హీబ్రూ వర్డ్ని ఉన్నట్టుగా అక్కడ వదిలేయడం మనం చూస్తాం. జస్ట్ ఆ పదాన్ని మనం కొంచెం స్టడీ చేయగలిగితే మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతూ ఉంది. లెవ్ రోగేజ్ అనే మాటకి మీనింగ్ ఏంటంటే, లెవ్ అంటే హార్ట్, హృదయము అని అర్థం. రోగేజ్ అనే మాటకి మీనింగ్ ఏంటంటే యాంగ్షియస్. ఈ లెవ్ రోగేజ్ అనే మాట బైబిల్లో ఎక్కడుందో తెలుసా? మొట్టమొదట ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంది. పోయిన గడిచిన 2 వారాల్లో కూర్చుకొనవద్దు అన్న అంశము కూడా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయానికి తీసుకెళ్ళినట్టే, పరలోకమందు ధనం సంపాదించుకొనిడి అనే మాటలో మనం చూసినట్టే 28వ అధ్యాయం 12-13 వచనాలు అక్కడ రాస్తుందో 28వ అధ్యాయం స్పెషాలిటీ. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం స్పెషాలిటీ ఏంటంటే 68 వచనాలు ఉంటాయి. అందులో మొదటి 14 వచనాల ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి. తర్వాత మిగిలిన వచనాలు
ఆ యొక్క 54 వచనాల శాపాలు ఉంటాయి. ఆ శాపాల్లో 65వ వచనం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 65వ వచనం చూడండి ఒకసారి. అక్కడ రాస్తుంది ఆ లెవ్ రొగేజ్ అనే మాట. అంటే మరి ఎందుకు చింతిస్తున్నాం పాస్టర్ గారు? లాజికల్గా సత్యం ప్రకారము లాజికల్గా అనగా కాజ్ అండ్ ఎఫెక్ట్స్ ప్రకారం ఆలోచిస్తే నేను చింతించాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకు చింతిస్తున్నాం మనం? చింత కారణం ఏంటంటే కర్స్. వరీ ఈజ్ నాట్ వీక్నెస్, వరీ ఈజ్ వికెడ్నెస్. అంతేకాదు వరీ, యాంగ్జియస్ హార్ట్, ఇట్స్ అ కర్స్. అదొక శాపం. ప్రైజ్ ది లార్డ్. ఏంది మనం శాపంలో ఉన్నామా? మీరు శాపంలో ఉన్నారు అని గుర్తు చేయడానికి ఈ మాట చెప్పట్లేదు నేను. జాగ్రత్తగా రండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 65వ వచనంలో ద ఫెయిలింగ్ ఆఫ్ ఐ సైట్ అంటాడు. అనగా కంటి చూపు మందగిస్తుందట. అదొక శాపం. అంటే చూడాల్సిన దాన్ని చూడలేని స్థితిలోకి మారిపోతాం. అనగా ఏది చూడాలో, దేన్ని చూడాలో, దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద నుంచి తప్పించబడతాం. సువార్త ప్రకాశం మన మీద ఉదయింపకుండా చేసే ఈ ఇహలోకపు దేవతకు మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసాననే మాట. ఓకే, ఎలాగైతే అది ఎలాగ నిజమో చూడాల్సిన సత్యమైనటువంటి ఆ యొక్క క్రీస్తు యొక్క 8 ఆర్గ్యుమెంట్స్ సత్యము లాజికల్లీ కరెక్ట్ అయ్యున్నప్పటికీ మనం ఇంకా చింతిస్తాం. కారణం ఏంటంటే చింత అనేది అదొక శాపం. అయితే ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీతో దిస్ ఈజ్ అ ప్రొఫెసీ ఫర్ యూ. వాక్యం చెప్తుంది గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఇలా చెప్తుంది, అబ్రహాం పొందిన ఆశీర్వచనం అన్ని జనులైనటువంటి నువ్వు నేను పొందునట్లు క్రీస్తు మన కొరకు శాపమయ్యాడట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు అనేది గలతీయులకి పౌలు రాస్తున్న సువార్త. అయితే ఈ రోజున నీకు నాకు కూడా ఇదే సువార్త కిందికి వస్తున్నాం. ఒకవేళ చూడాల్సింది చూడలేక ఆ యొక్క సత్యమైనటువంటి ఆ యొక్క 8 ఆర్గ్యుమెంట్స్, లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేతనైతే వాదించు అని చెప్పి యేసయ్య ఛాలెంజింగ్గా అడిగిన 8 ప్రశ్నల్ని పక్కన పెట్టుకొని నేను ఒక్కదానితో కూడా వాదించలేను, అది సత్యం, అవును కదా, నేను వాదించలేను కదా, నా ఎత్తును మూరడు పెంచుకోలేను, నా యొక్క జీవితానికి ఒక దినం యాడ్ చేసుకోలేను. కానీ ఎందుకు నేను చింతిస్తున్నాను అంటే చూడాల్సింది చూడలేకపోవడం వలన లెవ్ రొగేజ్. రొగేజ్ అనే మాటని మీరు చూస్తే 3 అక్షరాలు, 3 హీబ్రూ అక్షరాలు, రెష్ గిమెల్ జైన్. రెష్ అంటే హెడ్ అని అర్థం, రోష్ అంటాం. రెష్ అంటే తల, హెడ్, శిరస్సు అని అర్థం. అంటే సమస్త బాడీని కంట్రోల్ చేస్తూ పోషించే శిరస్సు రెష్. నెక్స్ట్ గీమెల్ అంటే ట్రాన్సిషన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్. ఇంకో మాటలో చెప్పాలంటే ఒంటె అని అర్థం. నాయకత్వం వహించాల్సినటువంటి నాయక శిరస్సును ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికి తీసుకెళ్తుందంటే జైన్ అనేది 7వ అక్షరము. ఇది ఖడ్గము అని అర్థం, స్వార్డ్. ఖడ్గము అంటే తెగులు లేకపోతే కరువు, ఇలాంటి పదాలు మనం చూస్తాం. దేవుని యొక్క పనిష్మెంట్, రాత్, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఆ యొక్క కరువులోకి నాయకుణ్ణి నడిపించే దాన్ని హృదయము, చింతించే యాంగ్జియస్ హార్ట్. అంటే ఒక చింతించే హృదయం ఏం చేస్తుందంటే నాయకత్వం వహించాల్సినటువంటి నాయక లక్షణాలు కలిగినటువంటి శిరస్సును తీసుకెళ్ళి ఆ యొక్క కరువులోనికి, తెగుల్లోనికి, కీడులోనికి, శాపంలోకి తీసుకెళ్తుంది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం కాకపోతే మనది కాదు, వదిలేండి. యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఈరోజు భాగంలో మనం చూస్తే చింతింపకూడదు అన్నప్పుడు లెవ్ రొగేజ్ని కలిగి ఉండకండి అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రతి విధమైన శాపము, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క దోషములన్నీ సిలువ మీద యేసు భరించి ఆయన మన కొరకు శాపం అయ్యాడట. అంటే నువ్వు అనుభవించాల్సినటువంటి దీన్ని ఆయన భరించి ఉండగా ఇప్పుడు నువ్వు ఆయన నమ్ముకొని క్రీస్తు యేసునందు పరమ తండ్రిని, పరలోకమందున్న తండ్రిని అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆ యొక్క సంబంధాన్ని, నిబంధన క్రిందికి వచ్చావు కదా. ఇప్పుడు ఆ యొక్క శాపం నుంచి బయటకు వచ్చి యేసయ్య శిలువ మరణానికి ముందు శిష్యులతో చెప్తాడు. శిలువ మరణానికి ముందు ఆ యొక్క శిష్యులతో చెప్పే మాట ఏంటో తెలుసా? నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను, మీకు లోకమిచ్చున్నట్టు కాదు, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను, మీ హృదయములను కలవరపడనీయకుడి. డోంట్ బీ
యాంగ్షియస్ ఇన్ యువర్ హార్ట్స్, లెవ్ రోగేస్. దేవునికి స్తోత్రం. ఈరోజు మన హృదయ చింత విచారం ఏదైతే ఉందో ఇది మనలను శాపము నుంచి విడిపించబడినప్పటికీ ఇంకా శాపంలోనే కొనసాగిస్తుంది. అందుకే యేసయ్య నరహత్య చేయరాదు, వ్యభిచరింపరాదు అని చెప్పడానికి, వ్యభిచరింపరాదు అంటానికి 3 వచనాలు మాట్లాడి, నరహత్య చేయరాదు అంటానికి 5 వచనాలు మాట్లాడి, చింతించరాదు అని చెప్పడానికి 9 వచనాలు మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఎంత ఘోరమైనటువంటి విక్కిడ్నెస్, ఇది ఎంత ఘోరమైనటువంటి కీడో, ఇది ఎంత ఘోరమైనటువంటి వీక్నెస్ కాదు, విక్కిడ్నెస్, కర్స్. శాపము నుంచి దేవుడు విడిపించిన శాపంలో జీవించుట, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన మరలా పాపంకి వెళ్ళడం ఎలాగో చింతిస్తూ ఉండడం కూడా అలాంటిది. అందుకే ఫైనల్ క్వశ్చన్ అడుగుతాడు, లాస్ట్ అండ్ ఫైనల్. ఈ రోజుకి ఈ రోజుకి చాలు కదా, రేపటిది ఈ రోజు ఎందుకు యాడ్ చేస్తున్నా? రేపటి విచారం ఈ రోజుకి ఎందుకు కలుపుకుంటున్నా? ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు, ఈ రోజు విచారాలు ఈ రోజు ఉన్నాయి కదా, రేపటి విచారాలను ఈ రోజుకి ఎందుకు ఆ యొక్క క్యుములేటివ్ లేకపోతే ఆ యొక్క కలుపుకుంటున్నావు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ద 8 లాజికల్ ఆర్గ్యుమెంట్స్, 8 ప్రశ్నలు. ఎందుకు చింతించకూడదు అంటానికి యేసు ప్రభు వేసే 8 ప్రశ్నలు. ఈ ప్రశ్నలు మీ ముందు పెట్టుకొని ఇంకా ఆ యొక్క చింత విచారం బాధల గురించి ఈరోజు దేవుడు నీకు జీవమునిచ్చాడు, ఊపిరినిచ్చాడు. నీ సోల్కి జీవము ఊపిరి కలిగి ఉన్నాము అంటే ఆయన మనకి జీవము ఊపిరి ఇచ్చాడు కాబట్టి మనం జీవమును ఊపిరి కలిగి ఉన్నాం, హార్ట్ బీట్ అండ్ రెస్పిరేషన్ కలిగి ఉన్నాం. గ్రేటర్ థింగ్స్ని, సోల్ని సృష్టించిన వాడు సోల్ని ఫీడ్ చేయడానికి అవసరమైన ఆహారంను కూడా సృష్టించగలడు. గొప్ప వాటిని సృష్టించిన వాడు అల్పమైన వాటిని పోషించే అల్పమైన వాటిని సృష్టించలేడా? రెండవ ప్రశ్న, అల్పమైన వాటినే పోషించగలవాడు ఆకాశ పక్షులు అనబడుతున్న అల్పమైన వాటినే పోషించగలిగే మీ తండ్రి శ్రేష్ఠులైన తన కుమారులను పోషించలేడా? అల్పమైన ఆకాశ పక్షులనే పోషించే మన పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి శ్రేష్టమైన ఆయన కుమారుడవైన ఆయన కుమార్తెవైన నిన్ను పోషించలేడా? క్వశ్చన్ నెంబర్ 2. ఆర్గ్యుమెంట్ నెంబర్ 3, నీ యొక్క ఎత్తు నీ ఆయుష్ నీ చేతుల్లో లేనప్పుడు, నీ ఎత్తు నీ ఆయుష్ నీ చేతుల్లో లేనప్పుడు ఎందుకు చింతించడం? చింతించాల్సిన అవసరం ఏమొచ్చింది? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, అల్పకాలం, లైఫ్ స్పాన్, అల్పకాలం జీవించే గడ్డిని పువ్వులని సమస్త వైభవంతో, సొలొమోనంత వైభవం, సొలొమోను కంటే గొప్ప వైభవంతో అలంకరించగలిగిన దేవుడు విసుగక ప్రతిరోజు వాటిని పోషించి లేకపోతే వాటిని అలంకరించే దేవుడు నీకు నిశ్చయముగా వస్త్రము ధరింపజేయలేడా? క్వశ్చన్ నెంబర్ 5, చింతిస్తూ దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన నీ పరమ తండ్రి అని ఎలాగా సాక్ష్యమీయగలవు, ఎలాగా సువార్త చెప్పగలవు? చింతించుట అనేది మన సువార్తకి ఆటంకం. చింతించే వాళ్ళు సువార్త చేయలేరు, చింతించే వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్పలేరు, అంతేకాదు చింతించే వాళ్ళు సాక్షులుగా ఉండలేరు. క్వశ్చన్ నెంబర్ 6, ఆర్గ్యుమెంట్ నెంబర్ 6, దేవుడు మనకి పరమ తండ్రి, కుటుంబం కాదా? ఆయన తండ్రి కాడా? తండ్రికి తనకి బాధ్యత లేదా? లేకపోతే ఆ తండ్రి యొక్క ఫాదర్హుడ్ విషయంలో ఏ తండ్రితో మీరు సాటి చేయగలరు అంటే ఎవరితో మనం ఆయన ఉన్నతమైనటువంటి తండ్రి. తండ్రి అనే మాటకి ఎగ్జాంపుల్ ఆయన. తండ్రి ఎలా ఉండాలో ఆయన చూసి తండ్రిగా మారాలి. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ నెంబర్ 7, 7th క్వశ్చన్, నీ ప్రయారిటీస్ని మార్చే విషయం. ప్రయారిటీస్ని మారిస్తే నువ్వు చింతించే విషయాలు నీకు యాడ్ అవుతాయా? దేవునికి ప్రథమ స్థానం ఇయ్యమో కానీ చింతించే మాత్రం యాడ్ కావాలంట. నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను అని వాక్యం రాస్తుంది. నన్ను తృణీకరించువారు తృణీకారం పొందెదరు. చింతించే వాళ్ళందరూ దేవుని తృణీకరిస్తున్నారు, అన్యుల్లాగా బిహేవ్ చేస్తున్నారు, దేవుడు లేనోళ్ళ వలె ప్రవర్తిస్తున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్, ఈ రోజు ఆ రోజు చాలు కదా, రేపటి గురించి ఎందుకు చింతిస్తున్నావు? వరీ ఈజ్ నాట్ వీక్నెస్, వరీ ఈజ్ వికెడ్నెస్, వరీ ఈజ్ కర్స్. ఇంకోటి చెప్పనా? లాస్ట్ అండ్ ఫైనల్, మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాస్తూ ఇలా అంటారు, దేవుని బలిష్టమైన చేతి క్రింద, అద్భుతాలు చేయగలిగిన చెయ్యి,
ఆయన హెచ్చించాలనుకున్న వాళ్ళని హెచ్చిస్తాడు. యెహోవా ఒకని హెచ్చించును, యెహోవా ఒకని తగ్గించును. జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు, ఆ భాగ్యము సంపాదించుకునే సామర్థ్యము దయచేవాడు. ఇవన్నీ ఇయ్యగలిగిన, బలిష్టమైన, చేయగలిగిన, చేతైన దేవుని యొక్క హస్తము క్రింద దీన మనస్కులై. చదువు ఒకసారి ఆ మాట. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాడు ఒకసారి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి 3:1 అంటాడు, ప్రతిదానికి సమయం కలదు. నీకు ఇల్లు కావాలా, దేవుడు దానికి ఒక సమయం నియమించాడు. నీకు ఉద్యోగం కావాలా, ప్రమోషన్ కావాలా, హైక్ కావాలా, దేవుడు దానికి ఒక సమయం నియమించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, తగిన సమయమందు హెచ్చించున్నట్లు. చదువు ఒకసారి 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. 7వ వచనం. ఎందుకు అంటే రాస్తాడు చూడండి ఒకసారి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, లక్ష్యము చేయుచున్నాడు. నీ పరమ తండ్రి, దేవుడు అనే పదం ప్లేస్లో ఆయన నీ పరమ తండ్రి నిన్ను లక్ష్యం చేస్తున్నాడు, నిన్ను గూర్చి చింతిస్తున్నాడట. చదువు ఒకసారి 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. నువ్వు చింతిస్తే తప్ప సాతాను యొక్క నోట్లోకి ఆహారంగా నువ్వు వెళ్ళలేవు. మరొకసారి, ఒక మనిషి విచారము, చింత కలిగి ఉంటే తప్ప సాతానునికి ఆహారం అవ్వలేము. అయితే చింతించడానికి సంబంధించినటువంటి ఆ శోధనలు మనం రోజు అనుభవిస్తూ ఉంటాం. వాన్ని ఎదిరించండి అని పేతురు గారు మనకి సలహా ఇస్తున్నారు. మరొకసారి, తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించున్నట్లు, తగిన సమయమందు నీకు భాగ్యం సంపాదించుకునే సామర్థ్యం అనుగ్రహించి, తగిన సమయమందు ఆయన నిన్ను ఆశీర్వదించి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని, నీకు ఐశ్వర్యము, మెటీరియల్ థింగ్స్ అన్నీ నీకు ఇవ్వడం కోసం దేవుడు తగిన సమయం అనేది ఒకటి నియమించాడు. తగిన సమయమందు ఆయన నీకు దయచేయునట్లు నీవు ఆయన బలిష్టమైన, చేతైన, అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చేయు, మహత్కార్యములు చేయు ఆయన ఆయన చేతి క్రింద దీన మనస్కుడివై ఉండు. దీన మనస్కుడివై ఉండు. 7వ వచనం. ఎందుకంటే ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మన విచారాలు, మన చింతలన్నీ ఒక పేపర్ మీద రాసి, ఈ రోజు నుంచి ఇది నేను మీకు అప్పగిస్తున్నా. మీరు నన్ను లక్ష్య పెట్టాలనుకుంటున్నారు, నన్ను లక్ష్య పెడుతున్నారు నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇదిగో నేను కోరుకున్న దానికన్నా, అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగలన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మీ కార్యకార్యగు శక్తిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నా. మాలో పనిచేస్తున్న మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. తండ్రి, ఇదిగో నేను ప్రభా, అబ్బా తండ్రి అని మొరపెట్టుకు పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించారు, దత్తపుత్రాత్మను మాకు అనుగ్రహించారు. ఇదిగో వాక్యము చేత మమ్మల్ని సరిచేస్తున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాన్ని. కొండ మీద ప్రసంగం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ, ఇదిగో నూతన పరుస్తూ, రూపాంతరపరుస్తూ నడిపిస్తున్న విధానమును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈరోజు ప్రత్యేకంగా మీ స్వరము, మీ మాటను బట్టి మీకు వందనాలు. చింతించుటను గురించిన ఆ యొక్క మాటలన్నిటిని బట్టి వందనాలు నాయన. ఈ వీడియో ద్వారా, ఈ లైవ్ ద్వారా అనేకులను దర్శించండి, తాకండి, ఆశీర్వదించండి, బలపరచండి, దృఢపరచండి నాయన. స్థిరపరచమని వేడుకుంటున్నాము దేవా. మీకు వందనాలు. ఈ యొక్క వాక్య పరిచర్యను ఇదిగో నాయన ప్రభా, మీరు అనేక హృదయములకు, జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాం. స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ యొక్క 8 ఆర్గ్యుమెంట్స్, 8 ప్రశ్నలు ఇదిగో మేము ముందుకు పెట్టుకొని చింతించకుండా, సాతాను యొక్క నోట్లోకి మేము వెళ్లకుండా, మృంగివేయబడకుండా, విశ్వాసమందు స్థిరులమై కొనసాగుటకు, మీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై కొనసాగుటకు సహాయము దయచేయండి. వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. నాతో ఏకీపించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె పక్షంగా విజ్ఞాపన చేస్తున్నా. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన మనస్సు మీ బిడ్డలకు అనుగ్రహించండి. అనుకున్న దానికన్నా, ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా గొప్ప కార్యాలు వారి పక్షంగా జరిగించండి నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా.
మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వందనాలు, వందనాలు, స్తోత్రం నాయన. చింతించుట ఎంత ఘోరమైనదో, చింతించకుండా ఉండటానికి అవసరమైన కారణాలని, ఇదిగో ఆర్గ్యుమెంట్స్ని, లాజికల్ ఆర్గ్యుమెంట్స్ని మా ముందు ఉంచారు. వాటిని అర్థం చేసుకొని, వాటిని ధ్యానించి, వాటి మీద మనస్సు ఉంచి, వాటిని ఒక్కొక్క దాన్ని అనుభవించడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. ఓన్లీ థియరటికల్, ఇదిగో నేను ప్రభా వినుట మాత్రమే గాక వినిన దాని ప్రకారం నడుచుకుని వారుగా ఇదిగో మీ బిడ్డలు ఉండటానికి, మేము ఉండటానికి, నేను ఉండటానికి సహాయం దయచేయండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ కృప కొరకు వేడుకుంటున్నాం, మీ సన్నిధి సహాయం కొరకు వేడుకుంటున్నాం నాయన. మీకే వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమున సంఘమంతటిని, నాతో ఏకీభవించిన ఈ లైవ్లో, ఈ వీడియోలు చూస్తున్న వారందరి కొరకు విజ్ఞాపన చేస్తూ, వారిని మీ హస్తాలకు అప్పగిస్తూ, వారి వికెడ్నెస్, వారి కర్స్ ఈ రోజు నుంచి బ్రేక్ చేయమని వేడుకుంటూ, అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క బంధకాలు, ఆ యొక్క డార్క్ చైన్స్ నుంచి విడుదల ఈ సమయంలో ప్రకటిస్తూ, నజరేయుడైన యేసు నామమున స్వాతంత్రము, వెలుగు వారి జీవితాలకు ఉదయింపజేస్తూ, ప్రకటిస్తూ, ప్రవచిస్తూ, దీవించి, ఆశీర్వదించి యేసు నామమున ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.